गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। ఆత్మీయులైన మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆత్మీయులారా, అపారమైనటువంటి చరిత్ర కలిగిన కాంచి కామకోటి పీఠం స్థాపించినటువంటి మహాపురుషుడు శంకర భగవత్పాదాచార్యులు వారు. ఆచార్యులు సాక్షాత్తు శంకర స్వరూపమే. ఆయన హరిహర భేదం అనేటువంటిది ఎప్పుడూ ఆయన చూడలేదు. ఆయన జీవితంలో కారడిలో ఉన్న సమయంలోనే తన గృహమునకు దగ్గరలోనే కృష్ణుని యొక్క దేవాలయాన్ని 8 ఏళ్ల వయసులో ఆయన నిర్మించాడు. ఈ యొక్క భగవతి జగజ్జనని ఆమెకు 3 శిశువులు అని కన్నడ భాషలో ఉన్నటువంటి కథలు తెలియజేస్తారు. ఆ శిశువులే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. ఆమె అంశం నుండి వచ్చినటువంటి వారే మహాలక్ష్మి మరియు మహాసరస్వతి, మహాకాళి. ఈ విధంగా శాక్త గ్రంథాలు కూడా తెలియజేస్తున్నాయి. ఆచార్యులు సమస్తమైనటువంటి షణ్మతములు ప్రాధాన్యమని, అవైదిక ధర్మాలన్నింటినీ కూడా తోసివేసి చక్కటి ఆధ్యాత్మిక రాజమార్గాన్ని భారతీయులకు మనందరికీ కూడా అనుగ్రహించారు. పరమేశ్వరుని యొక్క దివ్య లీలావ్యాసం అన్నట్టుగా ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు సమస్తమైనటువంటి వేదవాంగ్మయాన్నంతటినీ కూడా చాలా సులభంగా పామర జనానికి కూడా అందించారు. ఆయన అనేక శ్లోకముల ద్వారా వారి గురువులు గోవింద భగవత్పాదాచార్యుల వారు వారికి వ్యాస మహర్షి రచితమైనటువంటి బ్రహ్మసూత్రములను భాష్యములు రాయమని చెప్పారు ఆయనకు. అందుకు కాశీ క్షేత్రమే సరైనటువంటి ప్రదేశమని వారికి తెలియజేశారన్నమాట. గోవింద భగవత్పాదాచార్యుల వారి వద్ద సక్రమ సన్యాసాన్ని తీసుకున్నటువంటి వారై వారి ఆశీస్సులు పొంది దివ్యమైన కాశీనగరానికి వచ్చారు. వారికి ఆలోచన వచ్చింది, బ్రహ్మసూత్రములు ఎక్కడ రచించారు వేదవ్యాస మహర్షి? పరమ పవిత్రమైన బదరికాశ్రమంలో రచించారు ఆయన. కావున అట్టి పరమ పవిత్రమైన వాతావరణంలోనే ఈ యొక్క భాష్యం రాస్తే బాగుంటుంది అనే ఒక సంకల్పం శ్రీ శంకర్లకు కలిగింది. అందులకై ఆయన బదరికాశ్రమానికి పయనించవాలని నిర్ధారణ చేసుకున్నారు. శిష్య ప్రశిష్యులతో సమానం అందరితో కలిసి ఆ బాల సన్యాసి ఆ యొక్క పరమ పవిత్రమైనటువంటి బదరికాశ్రమానికై సంచరిస్తూ వెళ్తున్నారన్నమాట. మార్గమధ్యంలో అనేకమైన తీర్థక్షేత్రములను పునీతం గావించి ఆచార్యులు నెలల కొద్దీ ఆ చేరుకోవడానికి హృషికేశానికి ఆయన చేరుకున్నారు. హృషికేశంలో పూర్వంలో ఒక విష్ణు దేవాలయం ఉండేది. ఎంతో ఆనందంగా హృషికేశ్లో ఉన్నటువంటి ఆ విష్ణు మందిరానికి లోపలికి వెళ్ళారు. ఆశ్చర్యం,
అక్కడ భగవాన్ విష్ణు విగ్రహమే అందులో లేదు. అక్కడ ఉన్నటువంటి సమీపంలో ఉన్న ప్రజలను అడగ్గా ఆ యొక్క దొంగల భీతం మరి వీటి వల్ల మేము ఆ విగ్రహాన్ని గంగానదిలో దాచిపెట్టామని చెప్పారనమాట. వారు అన్నారు, మేము ఆ విగ్రహాన్ని ఆ గంగానదిలో వేసి చాలా ఏళ్ళయింది, ఆ ప్రవాహంలో అది ఎక్కడ కొట్టుకుపోయిందో తెలీదు, దాన్ని ఎలా వెతకడం అన్నారు. ఆచార్యులు దాన్ని ఒప్పుకోలేదు. తన శిష్యులతో కలిసి ఆ నదీ ప్రవాహం దగ్గరికి వెళ్ళి నిల్చుకున్నారు. అక్కడ నిల్చుకొని కొద్దిసేపు ధ్యానమగ్నులయ్యారు. తర్వాత అక్కడ గజ ఈతగాళ్ళు ఉన్నారు, వాళ్ళని పిలిచి ఈ ప్రదేశంలో వెతకండి, తప్పక విగ్రహం దొరుకుతుంది అన్నారు. ఆరుగురు శంకరాచార్యుల వారి మాట అనగా సరస్వతి స్వరూపం. ఆశ్చర్యం, విష్ణు యొక్క విగ్రహం దొరికింది. దాన్ని స్వయం ఆచార్యులే ఆ విగ్రహాన్ని ఆ మందిరంలో ప్రతిష్ఠ చేసి పూజా కైంకర్యాలకు ఏర్పాటు చేశారు. హృషికేశ్ నుండి వారు బదరికాశ్రమం వైపు ప్రయాణిస్తున్నారన్నమాట. పూర్తిగా హిమంతో మునిగి ఉన్నటువంటి కొండలు, ఎంతో కష్టమైనటువంటి ఆ యాత్ర తన శిష్య పరిశిష్యులతో కలిసి ఆచార్యులు నరనారాయణ తపస్సు చేసినటువంటి పరమ పవిత్రమైన బదరికాశ్రమానికి చేరుకున్నారు. పవిత్రమైన స్థలమే బదరికాశ్రమం. ఆకాశం అంటున్నటువంటి హిమవత్ పర్వత శ్రేణులతో ఆ గొప్ప పర్వతాలు, 2 పర్వతాలు ఒకదాని ప్రక్కన మనకు కనిపిస్తాయి. ఒకటి నరనారాయణ పర్వతాలని పిలుస్తారు. ఈ యొక్క పవిత్ర దివ్యక్షేత్రం దగ్గరనే అలకానంది చాలా ప్రశాంతంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ విధంగా సుందర మందగామనిగా ప్రవహిస్తున్న అలకానంద ఆ యొక్క ప్రకృతి సౌందర్యానికి ఇంకంత మెరుపును తెస్తూ ఉందన్నమాట. ఇట్టి ప్రకృతి సౌందర్యము, ఆ నదీమ తల్లిని దర్శిస్తూ అనేక తీర్థక్షేత్రం సందర్శిస్తూ శంకర భగవత్పాదాచార్యుల వారు ఆ క్షేత్రంలో అక్కడ ఆగారు. అక్కడ నారాయణ మందిరమే ఈ బద్రీనాథ క్షేత్రంలో ప్రముఖమైన దేవాలయం. ఎంతో పవిత్రమైన ఆ యొక్క బద్రీనాథ క్షేత్రంలో వికాసమానమై కనిపిస్తున్న భవ్యమైనటువంటి దేవాలయాన్ని గాంచిన ఆచార్యులు లోపలికి వెళ్ళి చూడగా అక్కడ ఆ యొక్క దేవతామూర్తి అగుపించటం లేదు. ప్రక్కన ఆచార్యులను అడిగారు, ఇక్కడ ఉన్నటువంటి దేవాలయం ఏమైనది విగ్రహము అనగానే ఆయన అంటున్నాడు, పరదేశము వారు వచ్చేటువంటి భీతి భయములతో మేము ఆ విగ్రహాన్ని నారదకుండంలో భద్రపరిచి ఉన్నాము అన్నారు. ఆచార్యులు ఆ యొక్క విష్ణు విగ్రహం పైన అంతటి ప్రేమ, నేనే ఇప్పుడే వెళ్ళి ఆ యొక్క నారదకుండంలో దిగి ఆ యొక్క పరమ పవిత్రమైన మహావిష్ణు విగ్రహాన్ని తెస్తాను అని పయనమయ్యాడు. అక్కడున్న వారందరూ ఎంతో వారించారు. నారదకుండంలో దిగడం ప్రాణాపాయ స్థితి అని తెలిసినా ఆచార్యులు విగ్రహం పైన ఉన్నటువంటి భక్తి శ్రద్ధలను అందరూ ఆశ్చర్యపోయారు. అక్కడ అలకానంది పక్కన ఉన్నటువంటి నారదకుండంలో ప్రవేశించిన ఆచార్యులు లోనికి వెళ్ళి ఎంతో పరిశ్రమించి ఒక విగ్రహాన్ని తీసుకువచ్చారు. అయితే అది భిన్నమై ఉంది. ఇది కాదు అని ఆ అలకానందులు దాన్ని పారవేసి మరల నారదకుండంలో ప్రవేశించారు. 2వ మారు కూడా అదే విగ్రహం దొరికింది. ఇది కాదని అలకానందులో పారవేసి 3వ మారు వెళ్ళగానే అలా భిన్నమైన అదే విగ్రహమే దొరికింది. ఇది భగవంతుని యొక్క రూపమై ఉండవచ్చు, అది ఆయన లీల అనుకుని ఈ కలియుగంలో భిన్నమైన విగ్రహమే పూజించవలనని భగవంతుని నిర్ణయం కామోసు అనుకుంటూ ఆ విగ్రహాన్ని వెలికి తీసుకువచ్చారు. ఇది భగవత్ సంకల్పమని తీర్మానించినటువంటి ఆదిశంకర్లు ఆ భిన్నమైన విగ్రహమునే అక్కడ మందిరంలో ప్రతిష్ఠ చేసి తన స్వహస్తంతో ప్రతిష్ఠ చేశారు ఆయన. తర్వాత ఆ బద్రీనాథ స్వామికి వేదోక్తంగా పూజా విధులు నిర్వర్తించారు. తదనంతరం నంబూద్రి వంశం వారిని అనగా కేరళ నుండి పిలిపించి నంబూద్రి బ్రాహ్మణులనే అక్కడ పూజా కైంకర్యం చూసుకోవడానికని ఏర్పాటు చేశారు. నేటికి కూడా నంబూద్రి బ్రాహ్మణులే అక్కడ బద్రికాశ్రమంలో ఆ విష్ణుమూర్తిని పూజను కొనసాగిస్తూ ఉన్నారు. ఆదిశంకర్లు ఆ యొక్క విగ్రహ ప్రతిష్టాపన అనంతరం ఎంతో సంతోషించి అక్కడనే ఆ యొక్క బద్రీ క్షేత్రంలోనే బ్రహ్మసూత్ర భాష్యములను పరిపూర్ణం చేసి భగవదర్పితం చేసి అక్కడ నుండి శిష్య ప్రశిష్యులతో అందరితో కలిసి
యథాప్రకారం కాశీనగరాన్ని చేరుకున్నారు. ఆత్మీయులారా, మనకు బాగా గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే, ఆచార్యులు స్వయం శైవ ప్రతిపాదకుడని కొందరు అంటూ ఉన్నా అది ఎంత మాత్రమూ సత్యం కాదు. వారు షణ్మతాచార్యులని మనం గుర్తుంచుకోవాలి. అందుకే కాంచి కామకోటి పీఠంలో వచ్చినటువంటి ఆచార్యులందరూ కూడా ఎట్టి భేదములు చేయక అందరిలోనూ ఉన్నటువంటి పరమాత్మ చైతన్య స్వరూపం ఒక్కటే అని మనందరికీ వివరించడమే కాకుండా, కాంచి కామకోటి పీఠంలో 69వ పీఠాధిపతులైన శ్రీ జయేంద్ర సరస్వాముల వారు అట్టి పరమ పవిత్రమైన రామమందిరం మనందరికీ లభ్యమగునట్లుగా ఆయన ఎంతో కృషి చేసి ప్రతినిత్యము కూడా పూజా కైంకర్యం జరుగుటకు మనము చూస్తున్నాం. కావున ఆత్మీయులారా, శివస్య హృదయగం విష్ణు, విష్ణువస్య హృదయగం శివ, యథా శివమయో విష్ణు ఏవం విష్ణుమయ శివ, యథాంతరం నపశ్యామి తథామే స్వస్తిరాయుషి అన్నారు. ఎప్పుడు కూడా దేవతలలో మనం తరతమ భేదములు చేయకూడదు. అందరూ వారి వారి సిద్ధాంతములన్నింటినీ కూడా వారు ఆచరిస్తూ పరమశ్రేష్టమైనటువంటి భగవంతుణ్ణే మనము కొలవాలి, ఆచరించాలి. ఆచరించి మంచిగా ఈ సమాజంలో శ్రేష్టమైన వ్యక్తులుగా మనం తీర్చిదిద్దవలనని ఆచార్యుల యొక్క ఆదేశం. ఈ యొక్క వాక్పుష్పములను నిరహంకారపూర్వకంగా శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారి దివ్య పాదపద్మం సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర, జై జై శంకర.